హాయ్ అండి. ఇవాళ నేను ఒక మంచి దేవుడి కథతో మీ ముందుకు వస్తున్నాను. ఈ కథని పూర్తిగా చూడండి. ఫస్ట్ కాంచి అయిపోయేవరి దాకా ఎక్కడ ఆపకుండా చూడండి. మీకు చాలా బాగుంటుంది ఈ కథ. ఈ కథ ఎప్పుడో దేవుళ్ళ కథ, ఈనాటిది కాదు. ఏనాడు పుట్టిందో ఈ కథ చరిత్ర. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కైలాసంలో పరమేశ్వరుడు అన్నాడంట. పార్వతి కాలుశాపానికి కాసేపు చోద్యం ఆడదామా, పాసిలాట ఆడదామా అని అడిగాడంట. సరే స్వామి, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను, ఆడదామా అన్నంట. సరే, ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కైలాసంలో కూర్చొని పాసిలాడుతున్నారంట. పాసిలాడేటప్పుడు అప్పుడు పార్వతీదేవి అన్నంట, స్వామి ఊరక పాచికలాడితే ఏం బాగుంటుంది, ఏదో ఒకటి పందెం కాద్దాం స్వామి అందంట. అప్పుడు నీకు నాకు మధ్య పందెం ఎందుకు దేవి, ఏదో మనం కాసేపు సరదాగా ఆడుకుంటున్నాం కదా, నీకు నాకు మధ్య పందెం ఎందుకు అన్నాడంట. లేదు స్వామి, పందెం పెట్టుకుని ఆడతాము, కొంచెం సరదాగా ఉంటది అందంట. సరే, ఏం పందెము, నువ్వే గాయ పార్వతి అన్నాడు. అప్పుడు పార్వతీదేవి అందంట, స్వామి నేను గెలిస్తే నువ్వేం అడిగితే అది నేను చేస్తాను, లేదు నేను గెలిస్తే నువ్వు అది నేనేం అడిగితే నువ్వు అది చేయాలన్నంట. సరే, ఏందో అడుగు పార్వతి అన్నాడు. సరే, పాసికల ఆట ముందుగా నేను అడగను, ఎవరు గెలిస్తే వాళ్ళదే. గెలిచిన వాళ్ళు పందెంలో గెలిచినట్టు, ఓడిన వాళ్ళు పందెంలో ఓడినట్టు. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అడగాలి, ఓడినోళ్ళు గెలిచిన వాళ్ళకి వాగ్దానం ఇయ్యాలన్నమాట. అప్పుడు నువ్వు కూడా నేను మర్చిపోతాను. సరే, అప్పుడు సరేనని చెప్పి పాయసకలు వేసాడు శివుడు. పాయసకలు వేసేటప్పటికి ఫస్ట్ ఆట శివుడే గెలిచాడు. శివుడు గెలిచేటప్పటికి పార్వతీదేవి మొహం చిన్నపోయిందంట. అప్పుడు భార్య చిన్నపోతే ఎవరు చూడలేరు కదా భర్త, అందుకని నా భార్య చిన్నపోవటం నేను చూడలేను, నా భార్యని గెలిపించుకోవాలని పరమేశ్వరుడు చేతగానట్టు కొంచెం పాసికలు తేడా వేశాడంట. అప్పుడు పార్వతీదేవి రెండో ఆటలో పార్వతీదేవి గెలిచింది పాసికల్లో. అప్పుడు ఆ ముఖంలో కొంచెం నవ్వు వచ్చింది. సరే, నా మా భార్య గెలవంగంటే ఆ ముఖంలో సంతోషం ఎంత బాగుంది, ఆ సంతోషం చూస్తాకైనా నేను మళ్ళీ ఓడిపోవాలని చెప్పి మళ్ళీ పరమేశ్వరుడు మళ్ళీ పాసికలు గెలవకుండా వేసాడంట. సరే, మళ్ళీ మూడోసారి పార్వతి వేసింది. అప్పుడు ఆమె మళ్ళీ మూడు ఆట కూడా పార్వతి గెలిచింది. అప్పుడు రెండు ఆటలు పార్వతీదేవి గెలిచింది, ఒక్క ఆట శివుడు గెలిచాడు. గెలిచినప్పటికి ఇంకా అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ అందంట, స్వామి నేను గెలిచాను, నువ్వు ఓడావు కదా, గెలిచిన వాళ్ళు అడిగినది ఓడిపోయిన వాళ్ళు ఒప్పుకోవాలి కదా అన్నంట. సరే, ఏందో చెప్పు పార్వతి, ఒప్పుకున్నాను అన్నాడంట. సరే నేను ఓడిపోయాను ఒప్పు అన్నాడంట. నిజానికి భర్త వేరు భార్య వేరు కాదు, వాళ్ళు రూపాలకు ఇద్దరుగా ఉన్నా కూడా, దేహం వేరుగా ఉన్నా కూడా ప్రాణం ఒక్కటే. అర్ధనారీశ్వరులు, శివుడిలో పార్వతి ఉంటుంది, పార్వతిలో శివుడు ఉంటాడు. కాకపోతే భార్యాభర్తలు అనే బంధంలో ఈయనేం చేశాడు, సరే భార్య సంతోషంగా ఉండాలని సరే కోరుకోమన్నాడు. కోరుకోమనేటప్పటికి అప్పుడు నా పకా నవ్వుతూ, స్వామి నా అంత సౌందర్యవతి, నా అంత సక్కంది ప్రపంచుకోలో లేను కదా అని చెప్పి నవ్విందంట. అదేంది పార్వతి అలా అంటావు, నీకన్నా సక్కనోళ్ళు ఎందుకు ఉండరు అన్నాడంట. లేదు స్వామి, నాకన్నా సక్కనోళ్ళు దేవతల్లో గాని, ఋషుల్లో గాని, మానవుల్లో గాని, సృష్టిలో ఎక్కడ మానవ జన్మలో లేరు అని చెప్పిందంట. అప్పుడు సరే, పరమేశ్వరుడు ఏం చేస్తాడు, మెలకుండా ఊరుకున్నాడు. మళ్ళీ నాకున్న చీరలు ఏ స్త్రీకి లేవు స్వామి, నేను కట్టే చీర దేవతల్లో గాని మానవుల్లో గాని కట్టలేరు, అలాంటి చీరలు నేను కడతాను అన్నంట. ఆమె సామాన్యంగా కట్టిద్దా, ఆమె చీరలు మంచి మంచి పొట్టు బంగారు పంచు జరించి చీరలు కట్టిద్దంట. నాకున్న ఆభరణాల్లో ఎవరికి లేవు స్వామి, ఈ సృష్టిలో దేవతలందరిలో కల్లా చీరల్లో గాని, ఆభరణాల్లో గాని, చక్కదనంలో గాని, రూపురేఖల్లో గాని, అందంలో గాని దేంట్లోనైనా నాకు నేనే సాటి స్వామి అని చెప్పి నవ్విందంట. అప్పుడు
కొంచెం శివుడికి బాధ వేసిందంట. బాధ వేసి సరే పార్వతి, నీకన్నా చక్కని చిన్నదాన్ని నీ కళ్ళ ముంగలో తీసుకొస్తే నువ్వు అప్పుడు ఆ చిన్నదాన్ని ఏం చేస్తావు అని అడిగాడు. అప్పుడు పార్వతి అన్నంట, లేదు స్వామి, అది సాధ్యం కాదు, అసలుకి అది సృష్టిలోనే లేదు, నాకన్నా చక్కని చిన్నది రానే రాదు, నువ్వు అది ఒప్పుకోవాల్సిందే అన్నారంట. అప్పుడు కాదు దేవి, ఒకళ్ళు బొత్తే, అప్పుడు ఏం చేస్తావు అన్నాడు. సరే, నాకన్నా చక్కని చిన్నది గనక నువ్వు నా కళ్ళ ముందు నిలబెడితే ఆ చిన్నదాన్ని నీకు ఇచ్చి పరిణయం చేస్తానన్నమాట, అంటే పెళ్లి చేస్తాను అంది. సరే, ఆ మాటకి పరమేశ్వరుడు ఏం చేశాడు, నందిని పిలిచాడు. నంది నంది ఇలా రా అన్నాడు. అప్పుడు నంది వచ్చి ప్రభు చెప్పు అన్నాడు. నువ్వు వెంటనే నా కృందిని కూడా తీసుకొని ఇద్దరు పోయి కుమ్మరి వాళ్ళని, కమసల వాడిని, బంగారు వడ్రంగం పనిచేసే వాళ్ళని, బ్రహ్మని, ఈ నలుగురిని తీసుకొని రమ్మని చెప్పాడు. సరేనని చెప్పి నంది కృంది ఇద్దరు పోయి ఈయన చెప్పి నలుగురిని తీసుకొని వచ్చాడు. కంసల భక్తుడిని, కట్టెలు చెక్కేవాడిని, బంగారు పని చేసేవాడిని, కుమ్మరివాడిని, సాలీలు నేసేవాడిని, సాలీలు నేసేవాడిని, బ్రహ్మని, ఐదుగురు. లేదులే, మర్చిపోయా నేనే. ఐదుగురు. ప్రాణం పోసేవాడు బ్రహ్మదేవుడే కదా. ఐదుగురిని తోలుకొని వచ్చాడంట. అప్పుడు అందరూ వచ్చి, మహాదేవ ప్రణామాలు మహాదేవ, మమ్మల్ని పిలిచిన కారణం ఏందన్నారు. పార్వతి ఇలా పందెం కాసింది, ఈ సృష్టిలో 4 మూలలు ఎక్కడైనా ఎత్తికి దేవతల్లో గాని, మునుల్లో గాని, ఋషుల్లో గాని, మహర్షుల్లో గాని, మానవుల్లో గాని, రాజుల్లో గాని, ప్రధానుల్లో గాని, అష్టాది వరణంలో ఎక్కడైనా సరే పార్వతీదేవికి సరి తూగి మించిన చిన్నదాన్ని తీసుకురాండి అని మీరు మండలంలోకి రావాలన్నాడు. మండలంలోకి రావాలంటే మన లెక్క అయితే 41 రోజు, దేవతలకి 48 రోజులు లెక్క. మండలం లోపల తీసుకొని రమ్మన్నాడు. సరే, 5గురు వెళ్ళారు. 5గురు వెళ్ళి వాళ్ళకి సరిపోయినంత ద్రవ్యం కట్టాడు. వాళ్ళకి దారి ఖర్చులకి ద్రవ్యం అంటే డబ్బు మూట కట్టాడు, ఒక్కొక్కరికి అంతంత డబ్బు. అప్పుడు ఈ బోసులు, ఈ వాహనాలు ఏం లేవు. అది ఏనాడు జరిగిన కథ ఇది. కాలు నడకన పోవాలి. సరే, మొత్తం వెతికారు, దేవతల్లో వెతికారు. దేవతల్లో పార్వతీదేవి కన్నా చక్కనోళ్ళు ఉండారు అనుకుంటే కొంచెం మూతొంకరో, ముక్కొంకరో, లేకపోతే నొసులో, లేకపోతే ఏదో కొంకర కనిపిస్తుంది. మళ్ళీ రాజుల కాడికి వచ్చారు. రాజుల్లో, ఈ మునుల్లో, ఋషుల్లో, మహర్షుల్లో, బ్రాహ్మణుల్లో, అష్టాది వర్ణ మానవుల్లో మొత్తం వెతికారు. మొత్తం వెతికినా కూడా వాళ్ళు మండలం కాబోతుంది. దేశం మొత్తం, సృష్టి మొత్తం గాలించారు, కానీ ఎక్కడ పార్వతీదేవి కన్నా చక్కంది లేదు. పార్వతీదేవి అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి, వీళ్ళు ముగ్గురు ఒకటే. కాబట్టి ముగ్గురు కూడా చక్కని చిన్న వాళ్లే, వాళ్ళకి మించిన వాళ్ళు లేరు అని. అప్పుడు వీళ్ళంతా కలిసి వాళ్ళు అనుకున్నారు, మనం మొత్తం వెతికాము, పోయేటప్పుడు అనుకుంటారు మనము 4 దిక్కులు వెళ్ళిపోదాము, ఎక్కడైనా మంచి అమ్మాయి దొరికిందా, ఇదిగో పలానా రచ్చబండ కాడ వచ్చి కూర్చోండి, దొరకపోయినా మళ్ళీ అందరూ వచ్చేదాకా బండ కాడ కూర్చోండి, అప్పుడు అందరం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారు. సరే, మండలం కాబోతుంది. మండలానికి ఖచ్చితంగా తిరిగి రమ్మన్నాడు మహాదేవుడు. అప్పుడు వీళ్ళంతా కలిసి సరే అనుకొని వెళ్ళిపోయారు ఎటోళ్ళటు. సరే, మొత్తం తిరిగారు, చక్కగా ఉంటున్నారు. పార్వతీదేవి అంత చక్కదనం ఉంది, పురుల్లో గాని అందసందాల్లో గాని చక్కగా ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఏదో ఒకటి, కొంచెం నడ్డు వంకరో, కాలు వంకరో, మూత వంకరో, కన్ను వంకరో, లేకపోతే జుట్టు లేకపోవటం, ఏదో ఒక వంక దొరుకుతుంది.
అప్పుడు ఏం చేశాడు, అన్ని బాగుంది అనుకుంటే ఏదో ఒక వంకర వస్తుంది, తేడా వస్తుంది, మనం ఇలాంటి వాళ్ళని తీసుకుపోలేమని చెప్పి ఇంకా అప్పుడు ఏం చేశారు, ఇంకా 3 రోజులే ఉంది మండలానికి పూర్తి అవటం, ఈ 3 రోజుల లోపల మనం కైలాసం చేరుకోవాలి, లేకపోతే ఆయన బోళాశంకరుడు అనే పేరుంది, తపస్సు చేసి ఆయన్ని మెప్పిస్తే ఆయన ఏ వరం కోరిన ఎత్తాడు, ఆయనకి కోపం వస్తే రుద్రరూపుడు అయిపోతాడు, ఆయన కోపానికి మనం తట్టుకోలేము, 3వ కన్ను తెరిచాడంటే మాడి మసం అయిపోతాం మనం, ఇంకా 3 రోజులు తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. సరే అందరూ కలిసి ఎక్కడ ఎతికినా కూడా ఎక్కడా లేదు, తెచ్చుకున్న డబ్బు కూడా అయిపోయింది. సరే అందరూ కలిసి ఒక చెట్టు, ఒక రచ్చబండ కాడికి వచ్చారు. రచ్చబండ కాడికి వచ్చి ఆ రచ్చబండ కాడ కలుసుకొని ఏం చేశారంటే, ఏంటి పరిస్థితి ఏంటి, ఎక్కడ తిరిగిన సృష్టి మొత్తం గాలించినా కూడా ఆమెకు మించిన వాళ్ళు లేరు, ఇప్పుడు ఏం చేయాలో, మహాదేవుడికి ఏం సమాధానం చెప్పాలో మనము అని చెప్పి, సరే నడిచిపోవాలిగా, కాలినడకను పోవాలిగా, వాళ్ళు సేమలదార చెట్టు అడవి, కాకులదార కారడవి, గండా 2 అడవులు, సేమలదార చెట్టు అడవికి వచ్చేసారు నడుచుకుంటూ. ఆడికి వస్తేప్పటికి పొద్దు శాంతం కోకిందంట. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, మనము పొనుకొని ఇప్పుడు ఈ అర్ధరాత్రి టైంలో పొద్దుకోకింది, ఈ చీకట్లో పడి మనం అడవి దాటిపోలేము, ఏ ఎలుగులో పులుగులో ఉంటాయి, అవి మనల్ని కాజేస్తాయి, ఇక్కడ మనం ఈ రేత్రి ఇక్కడ ఉండి తెల్లారి వెళ్ళిపోదాం, ఇది 4 జాముల పొద్దు కాబట్టి నలుగురు 4 జాముల కాపులు కాద్దాం, మడిసికి జాము కాడికి కాపులు కాద్దాం, అప్పుడు తెల్లారింది. మొత్తం 5 కదా, 5 4 జాముల పొద్దు, రేత్రి ఎక్కువ పొగులు తక్కువ. ఓకే సరే ఇంకప్పుడు సరేననుకొని అందరూ కొనుక్కున్నారంట. అందరూ కొనుక్కుంటే ఒక్క ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన, ఈ కట్టెలు చెక్కే భక్తుడు ఉంటాడు, అసలు భక్తుడు ఉన్నాడు, చుట్టూ గస్తీ తిరుగుతున్నాడు అంట. కథ వాళ్ళు అందరూ కొనుక్కొని నిద్రపోతున్నారు. అప్పుడు తిరుగుతూ ఎందుకో తల పైకెత్తి చూశాడంట. అక్కడ హలియా చెట్టు అని పెద్ద 12 గమ్మల పెద్ద చెట్టు అంటది. ఆ చెట్టుకి ఒక కొమ్మ మాత్రం వంకర టెంకర లేకుండా, బుడుపు లేకుండా అందంగా హలియా చెట్టు. హలియా చెట్టు కదా, కొమ్మ నరికి పేరు పెడతారు హలియాదేవి. ఓకే ఓకే. హలియా చెట్టు అని పెద్ద 12 గమ్మల మర్రి చెట్టు అంటది. ఆ చెట్టుకి ఒక కొమ్మ మాత్రం చక్కగా ఒడి వంక లేకుండా, ఒక బుడుపు లేకుండా, ఒక పక్క శిలలు లేకుండా అందంగా ఉందంట ఒక కొమ్మ. అప్పుడు ఈ కంసల వాడుకి ఎంతో కన్ను చెదిరిందంత కొమ్మను చూడంగా అంటే, అప్పుడు ఏందిరా విచిత్రం, 12 గమ్మల మర్రి చెట్టు ఏంది, ఆ చెట్టుకు ఒక కొమ్మ ఉంటేంది, అది కూడా వంకర టెంకర లేకుండా, బుడుపు లేకుండా, శిలలు లేకుండా, ఎక్కడ ఏం లేకుండా అంత చక్కగా ఉంది కొమ్మ. కొమ్మను చూస్తేనే ముచ్చటేస్తుంది, ఈ కొమ్మను గనక నేను నరగలిగితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. సరే వాళ్ళు నిద్ర లేపటం ఎందుకు, నిద్రపోయేవాళ్ళని చెప్పి ఆ చెట్టు మీదకి ఎక్కి ఆ కొమ్మ మడిసికి కావాల్సినంత, మడిసి ఎత్తుకు సరిపోనంత కొమ్మ నరికాడు ఆయన. నరికి దాన్ని ఏం చేశాడు, చక్కగా చెక్కాడు. చెక్కి మనిషికి బొమ్మకి ఆ జీవాలన్నీ పెట్టాడు. ఆ బొమ్మ ఇంతకు ముందు చిన్నపిల్లలప్పుడు చెక్క బొమ్మలని ఆడుకునేవాళ్ళమ్మ, అట్లా ఒక చెక్క బొమ్మలాగా తీర్చిదిద్దాడంట ఆ బొమ్మని. అప్పుడు ఆయన జామ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఈ చీరలు నేసేవాడిని లేవగొట్టారంట, ఒక సాలివాడిని, చీరలు నేసే అతన్ని. ఆయన లేచి చుట్టూ గస్తీ తిరుగుతున్నాడు. అప్పుడు ఈయన లేచినప్పుడు అన్నాడంట, ఏమో నా జామ అయిపోయింది, ఇప్పుడు నీ జామ నువ్వు తిరగమన్నాడంట. సరేనని చెప్పి ఇంక ఈయన పోయి పొనుకున్నాడు. సరే తర్వాత మళ్ళీ కుమ్మరవాడిని లేపాడు. కుమ్మరవాళ్ళని లేపితే కుమ్మరతను అన్నాడంట, కుమ్మరి నువ్వు ఇప్పుడు ఈ జాము నీది, నా జాము అయిపోయింది, ఈ జాము నువ్వు తిరగమని చెప్పి ఈయన పోయి పొనుకున్నాడంట. అప్పుడు కుమ్మరివాడు ఏం చేశాడు, ఒక మట్టిని తెచ్చి మట్టి తొక్కి ఆ జాములోనే ఆ బొమ్మను చూసి, ఆహా ఎంత చక్కగా ఉంది ఈ బొమ్మ, ఈ బొమ్మకు నేను రూపుదిద్దాలి కదా అని చెప్పి అప్పటికప్పుడు మట్టి తెచ్చి
మట్టి తొక్కి ఆ బొమ్మకు అమర్చాడు. ఆ చెక్క బొమ్మకి రూపురేఖలన్నీ అమర్చాడు మట్టితో. అమర్చేటప్పటికి ఆయన జామ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఈ చీరలు నేసి ఆయన కొట్టారు. ఈ చీరలు నేసి ఆయన ఇప్పుడు నీది సాలి నా జామ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు అన్నాడు. అప్పుడు 80 మళ్ళీ కొనుక్కున్నాడు. అప్పుడు ఆయన మళ్ళీ చుట్టూ గస్తీ తిరుగుతూ ఎందుకో ఈ బొమ్మ కళ్ళు చూశాడంట. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ బొమ్మ, ఎంత చక్కగా ఉంది చిన్నది, ఈ చిన్నదానికి తగ్గ గుడ్డ నేను నెయ్యాలి కదా అని చెప్పి అప్పుడు ఆమెకి జాకెట్ చీర మంచిగా డిజైన్తో చీర అలా చేశాడంట. ఆ బొమ్మకి చీర మామూలుగా దిద్దేటప్పటికి అప్పుడు మళ్ళీ ఆయన జామ్ అయిపోయింది. తర్వాత బంగారు పని చేసి ఆయన లేపి ఇప్పుడు ఇది జాము నీది, మేము పోయి కొనుక్కుంటున్నాం అని చెప్పి పోయి కొనుక్కున్నారంట. అప్పుడు ఆయన కూడా చుట్టూ గస్తీ తిరుగుతూ మళ్ళీ బొమ్మను చూశాడు. చూసి ఈ బొమ్మ ఎంత బాగుంది, ఎవరికెవరు తెలియకుండా ఈ బొమ్మను తయారు చేస్తున్నారు, ఈ బొమ్మ రూపంలోనే ఇంత బాగుంది, ఈ బొమ్మకు గనక నేను ఇంకా మంచి మంచి ఆభరణాలు గనక పెట్టగలిగితే ఇంకా బాగుంటది కదా అని చెప్పి అనుకున్నాడంట. సరే అప్పుడు ఆమెకి కావాల్సిన ఈ తల కిరీటం అంటే ఈ మెళ్ళో ఆభరణాలు, చేతికి నడుముకి కావాల్సిన ఆభరణాలు మంచిగా అందంగా దిద్దాడంట. ఆభరణాలు డిజైన్ వేసాడంట. ఆయన డిజైన్ వేసే లోపల ఆయన టైం అయిపోయింది. ఇక మనిషి తీరింది, ప్రాణం ఒక్కటే లేదు, మనిషి తీరింది అనమాట. కుళ్ళు గాని, చీరలో గాని, అన్నంలో గాని, పుమ్ముల్లో గాని చక్కగా తీరిందంట. సరే వీళ్ళు 4 జాములు అయిపోయింది. 4 జాములు అయిపోయినప్పుడు తెల్లారింది. ఇక అప్పుడు ఈ లాస్ట్ బ్రహ్మ అన్నాడు. ఆయన లేచి చూచాడు. అప్పుడు ఏంది పరిస్థితి, ఏంది ఈ బొమ్మ ఏందంటే అప్పుడు వివరించారు ఇది పరిస్థితి అని. సరే అప్పుడు ఈ బొమ్మకు నేను ప్రాణం పోతానని అప్పుడు ఆ బొమ్మకి బ్రహ్మ ప్రాణం పోసాడంట. ప్రాణం పోసేటప్పటికి చక్కగా లేచి కూర్చుందంట. లేచి కూర్చునేటప్పటికి వాళ్ళకి కళ్ళు సాలేదంట, అంత సౌందర్యంగా అంత అందంగా ఉందంట ఆమె. సరే ఏమా ఒక చెట్టు కొమ్మ నుంచి తయారైంది కాబట్టి చెట్టు కాబట్టి హలియా చెట్టు అని ఉంది. ఏమా ఆడకూతురు కాబట్టి ఏంక పేరు ఒకటి కావాలి, ఏం పేరు కావాలి అని చెప్పి ఆడకూతురు కాబట్టి హలియాదేవి అని నామకార్థం చేద్దాం పేరు అనుకున్నాడు. నోరు తిరగట్లేదా నాకైంది రావు హలియాదేవి అని చెప్పారు. సరే అహల్యాదేవి. అప్పుడు ఆహా అనేదాకా ఉంది కాబట్టి ఆమె అంత చక్కగా ఆహా ఏమిరా ఈ చక్కని చిన్నది అనే దాకా ఉంది కాబట్టి హాలియాదేవి. ఆహా నాకైతే నేను మాత్రం హాలియాదేవి అనుకుంటాను. సరే ఆమెకి అలా పేరు నామకార్థం చేశారు. సరే అప్పుడు ఆమెను తీసుకొని వెనక ఇద్దరు, ముందు ఒక ముగ్గురు, ఆటో పక్కన ఒకళ్ళు, 5 తీసుకున్నారంట. సరే ఏం చేశారు, మండలం పూర్తి అవ్వచ్చింది, ఇంకొక రోజే గడువు ఉంది, ఆ రోజుల్లో కైలాసం వెళ్ళిపోవాలి. సరే వాళ్ళు నడిచి వస్తా ఉండగా అప్పుడు ఈ పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరు కలిసి మళ్ళీ పాయసకలాడుకుంటున్నారంట. పాయసకలాడుకుంటుంటే ఆమె ఈసారి ఏం చేసింది, తూర్పు తిరిగి ఆమె కూర్చోనుంది, పర్వట మళ్ళీ ఆయన కూర్చొని అన్నాడు. అప్పుడు వీళ్ళు పంపిన వాళ్ళు రాకని ఎవరు చూశారు, పార్వతీదేవి చూసింది. చూసి అప్పుడు ఏమకంట కన్నులు జువ్వులు మనవి అంట. అసలు పంపించిన వాళ్ళు అతన్నారు, మధ్యలో ఆమె ఎంత సౌందర్యంగా ఉంది, నేనేనుకుంటే నాకన్నా ఇంకా సౌందర్యంగా ఉందామా, ఏమన్నా కనుక చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు నా భర్తకు నేను ఇచ్చి పెళ్లి చేయాలి కావాలా, ఈయన కనుక చూసాడంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు, నాకంటే ఒక సవి తెచ్చి కూర్చుంటది, నేను ఇలా ఒప్పుకోను, నా భర్తలో సగభాగు నేను ఏ ఆడదానికి ఇయ్యను అని చెప్పి ఏం చేసింది, స్వామి నేను ఒక ప్రశ్న అతను సమాధానం చెప్తావా అంది.
ఏందో చెప్పమన్నాడు. అంటే నువ్వు వెనక్కి తిరగకూడదు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు సమాధానం చెప్పాలంతే. సరే చెప్పమన్నాడు. ఇప్పుడు నీకు అంటే నువ్వు ఉన్నావు, నీ తల్లి కడుపులోంచి నీకన్నా ముందు వచ్చేవాళ్ళు ఏమవుతారు, నీకన్నా వెనకమార్లు వచ్చేవాళ్ళు ఏమవుతారు, మధ్యలో వాళ్ళిద్దరు మధ్యలో వచ్చేవాళ్ళు ఏమవుతారు స్వామి అందంట. ఆడపిల్లలు అనుకో, మధ్యలో వచ్చేవాళ్ళు ఏమవుతారు అందంట. నాకు ముందుగా మగపిల్లలు అయితే అన్నలు అవుతారు, వెనకమార్లుగా పుట్టే మగపిల్లలు అయితే తమ్ముళ్ళు అవుతారు, మధ్యలో ఒక ఆడపిల్ల వచ్చింది అనుకో చెల్లెలు అయితే అన్నాడంట. అంతేనా స్వామి అంది. అంతేనన్నాడు. మాట తప్పుగా ఉంది. లేదు దేవి మాట తప్పు ఇదే అన్నాడు. సరే ఇప్పుడు వెనక్కి తిరిగి చూడమన్నట. అప్పుడు ఎందుకు పార్వతి అని అడిగాడు. నువ్వు చూడు స్వామి వెనక్కి తిరిగి చూడు అంది. అప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూశాడంట. వెనక్కి చూడంగంటే పంపించిన వాళ్ళు 5 వస్తున్నారు ఆమెను ఎంట పెట్టుకొని. ఆమెను చూసిన ఈయన కళ్ళు బెవిసిపోయి 3 గడియల పాటు మోర్చిపోయాడంట. అంత సౌందర్యంగా ఉందంట సీతాము. శివుడే మూర్చిపోయాడంట ఆమె సౌందర్యం చూసి. అప్పుడు ఆయన మూర్చి ఆయన తెలుపుకొని లేచి అంతే చూస్తున్నాడంట. అప్పుడు వీళ్ళు ఆమెను తీసుకొని వచ్చి శివుడు ముందు నిలబెట్టారు. ఖచ్చితంగా మండలానికి పూర్తి అయ్యేటప్పుడు ఆయన ముందు వచ్చి నిలబడ్డారు వాళ్ళు. అప్పుడు భార్య కలిగి అంటే పార్వతీదేవి కలిగి ఇట్లా చూశాడంట కోపంగా. ఏంది పార్వతి నువ్వు చేసిన పని అని. అప్పుడు నీకన్నా అందమైన ఆడపిల్లని కనుక తీసుకొస్తే నాకు ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వెందుకు మాట మార్చావు అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు కాళ్ళ మీద పడిందంట. స్వామి నాకన్నా అందగత్తె లేదు, నేనే సౌందర్యమూర్తిని, నేనే ఈ లోకంలో చక్కందని అనుకున్నాను, నాకు మించి నా ఉంటది అనుకోలేదు నేను అని నేను ఏదో పందెం కాశాను. కానీ నా భర్తల్లో సగభాగు నేను ఇవ్వలేను, నాకు సవితిగా నేను భరాయించలేను, నా తప్పు క్షమించమని ఆయన కాళ్ళ మీద పడిందంట. ఇంకేం చేస్తాడు, ఇంకేం చేయలేకపోయాడు. సరే ఇప్పుడు ఏం చేయాలి, ఆమె చేసుకోవటానికి కుదరదు. చెల్లెలు అన్నాడు కాబట్టి చెల్లెలే. చెల్లెలు అని ఒక మాట అన్న తర్వాత తల్లి కడుపున పుట్టినా పట్టకపోయినా ఆమె తోడ పుట్టింది. ఇప్పుడు ఆమె ఏం చెయ్యాలి, ఇంకొకరికి ఈయటం ఇష్టం లేదు, ఆయన చేసుకోలేడు అని ఆయనకి ఎదురుగా కైలాసంలో పెట్టుకోలేడు. అందుకని ఊరెలపల ఒక ఒంటి స్తంభం మాల కట్టించి ఒంటి స్తంభం మాలలో ఆమెనుంచాడంట. ఉంచి ఆమెకి పరిచారకుల్ని పెట్టి కాపలాగా బొట్టుల్ని పెట్టి ఆమెకి కావాల్సినంత ద్రవ్యము ఆమెకి అప్పచెప్పి ఆమెను ఊరెలపలు ఉంచాడు. సరే అలా కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిపోయినాక మళ్ళీ ఎదుగొచ్చిన ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోవటం మంచిది కాదు, ఆ అమ్మాయిని ఒక ఇంటిదాన్ని చేయటం ధర్మం అని చెప్పి ఆలోచించి ఏం చేశాడు, నందిని పిలిచాడు. నంది వచ్చాడు. ఏం ప్రభు అన్నాడు, ఇప్పుడు హలియాకి పను పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది. మా ఊరు దేవతల్లో గాని మునుల్లో గాని ఋషుల్లో గాని మహర్షుల్లో గాని మంత్రులు కావచ్చు, సామంతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అష్టాది వర్ణాలు ఎవరైనా కావచ్చు, జయవారం వేయించు. ఎవరైనా హలియాదేవిని చేసుకోవాలి అంటే కైలాసం వచ్చి అగ్రతాంబూలం బట్టి ఊరెలపల ఒక దేవాలయం ఉంది. దేవాలయం అమ్మటే కోనేరు ఉంది. ఆ దేవాలయంలో నేలకు లేని గంటను ఒకటి కడతాను. ఆ కోనేరు ఎవరైనా సరే నేను తాంబూలం పెడతాను అని చెప్పి నేరుగా అక్కడికి వెళ్ళి ఆ కోనేటిలో స్నానం చేసి నేలకు లేని గంట గుళ్ళో పోయి నేలకు లేని గంట కొట్టి గుడి చుట్టూ తిరిగి వచ్చేవారు దాకా దని ఉంటే, ఆ దని ఉన్న గుడి చుట్టూ తిరిగి వచ్చిన దాకా దని ఉండవాళ్ళు ఎవరైనా సరే నేను గంట కొట్టి వచ్చాను, గుడి తిరిగి వచ్చిన దాకా దని ఉందని చెప్పి నా ముందుకు వచ్చి అగ్రతాంబూలం బట్టి హలియాదేవిని పరిణయం ఆడవచ్చు అని చెప్పాడు. అప్పుడు మొత్తం జయవారం వేయించారు, అంటే దండోర వేయించారు. అప్పుడు మహాదేవుడు చెల్లెలైంది హలియాదేవి, ఆమె అంత చక్కగా ఉందా ఆమెను పెళ్లి అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పి దేవతలతో సహా రాజులు మునులు ఋషులు మహర్షులు
అందరూ జోగి జంగం మొత్తం బిక్కి అడుకునేవాడితో సహా కూడా బయలుదేరారంట. అష్టాది వర్ణాలు కులాలు మొత్తం బయలుదేరి వచ్చి ఆ ఊరెలపుల్లా ఆ దేవాలయం కాడికి పోతున్నాయి. దేవాలయం కాడికి పోయి ఆ దేవాలయం యొక్క ముందు కైలాసం వచ్చి కైలాసం కాడ తాంబూలం పడుతున్నారు. నేను ఒక ఆలియాదేవి చేసుకుంటానని చెప్పి అగ్గతాంబూలం పెట్టి అవధాన గుడి దగ్గరకు పోయి కోనేట్లో స్నానం చేసి గుళ్ళో పోయి గంట కొట్టి గబా గబా ఎంత ఫాస్ట్ గా నువ్వు లగెత్తు నడువు గుడి సగాంతరానికి పోయేటప్పటికి ఆ అద్దరి ఆగిపోతున్నట్ట. ఏం చెయ్యాలి? మళ్ళీ ఆ మొఖం వాళ్ళకి చూపించడానికి లేక అటోళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాగా కొన్ని రోజులు పట్టింది. మొత్తం రావటం మొదలుపెట్టి అయిపోయే వరకు కొన్ని రోజులు పట్టింది. అప్పుడు చివరికి అంటే చాలా సంతోషంగా ఉందంట. ఎవరు వల్ల కాలేదు, నేలకు లేని గంట కొట్టి చుట్టూ తిరిగిరాటం అంటే మాటల ఎవరు వల్ల కాలేదు, ఇంకెవరు ఆమెను చేసుకోవటానికి ఇంక లేరు, వెళ్ళిపోయారు. ఆమె అలాగనే పోయి ఉంటది, ఆమె చూస్తూ బతికేస్తానని చెప్పి అని సంతోషంగా అంట శివుడు. అప్పుడు ఈ మునులు లాస్ట్ మునులు కూడా వచ్చారు కదా. మునులు అంటే ఒక కొండకెళ్ళి ఆ మహాదేవుడి చెల్లెలు హలియాదేవి ఎంత చూడసక్కంది, అసలు ఆ అందచందాలు, ఆ కళ్ళు, అసలుకి ఆ కురులు అసలు ఎంత అందగైతే ఆమెను చేసుకోవాలని ఎంత మందిని ప్రయత్నించినా ఎవడు వల్ల కాలేదు, అసలు ఆమె చేసుకున్న అర్హత ఎవరికి లేదని చెప్పి మునులు అనుకుంటున్నారంట. అప్పుడు ఒక గౌతమహాముని ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సులో కూర్చున్నాడంట. ఆయనకి తపస్సులో కూర్చున్నాక ఒళ్ళంతా చుట్టూ పుట్టలు పగిపోయినాయి. పుట్టలు బాకి పుట్టల్లోకి పాములు పోతున్నాయి, తేళ్లు పోతున్నాయి, జర్లు పోతున్నాయి అంట. ఆ చెవుల్లో గడ్డాల్లో ముక్కుల్లో సంకల్లో గిజిగాడు గూళ్ళు పెట్టి పిట్టలు వెళ్తున్నాయి అంట. అట్లా ఉండ ఆయన చెవును పడిందంట. ఏంది శివుడు చెల్లిలో హలియాదేవి కళ్యాణం అని చెప్పి మాటలు మునులు అనుకోగా ఆ మాట ఈయన చెవును పడిందంట. అప్పుడు ఈయనంట చెవును కళ్ళు తెరిచాడంట. ఆయన తపస్సు పండకుండానే కళ్ళు తెరిచాడంట. కళ్ళు తెరిచి హలియాదేవిని నేను చేసుకోవాలి, నేను చేసుకుంటాను, నేను ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేశాను, నేను ఎంతో శక్తివంతుణ్ణి, నా శక్తి మేరకు నేను గంట కొడతాను, నేను హలియాదేవిని చేపడతానని చెప్పి అవజాను వస్తా ఉండాడంట. ఆ పొట్టంతా పగల కొట్టుకొని వస్తా ఉంటే ఎంత పొడుగు గడ్డం వేసుకొని ఈ సంకల్లోంచి ఈ గడ్డంలోంచి ఈ ముక్కుల్లో పెరిగిన ఎంటుకలు, ఈ జడలు కట్టిన ఎంటుకలకి గిజిగాడు గూళ్ళు పెట్టి పిట్టలు వాళ్తున్నాయి అంట. ఆయన వత్తంటే అట్లా వస్తున్నాడంట ఒక వేగి. ఆయన వత్తనేటప్పటికి ఆ గౌతమహాముని వచ్చే దావలో ఒక గోవు మాణిక్యం. గోవు మాణిక్యం అంటే ఒక ఆవు. ఆమె నొప్పులు పడుతుందంట. కానీ ఆమె ఎన్నో కాన్పులు కనిందంట. ఎన్నో కాన్పులు గాని బిడ్డ బయటపడ్డ తర్వాత ఆమె సృహ తప్పి పడిపోతుంది. మళ్ళీ ఆ సృహ మైండ్ వచ్చి లేచేటప్పటికి ఆమె పక్కన బిడ్డ ఉంటల్లా. ఆమె భూమి మీద పడంగా అంటే పక్కనుండే ఏలుగులో పులుగులో వేసుకొని పోతుంది ఆ బిడ్డని. అప్పుడు నిద్ర లేచి ఆమె ఆ మైకంలో పోయిన తర్వాత ఆ ఆవు పిల్లని చూసుకుంటే లేకపోతే కంటి కడు నీళ్లు కాసుకుంటదంట ఆ గోమాణిక్యం. నేను ఎన్నో కనుపులుగా అన్నాను, ఒక్క బిడ్డ కూడా నేను కళ్ళతో చూసుకోలేకపోయాను, నా పని కూడా అయిపోతుంది అని చెప్పి ఈ బిడ్డైనా నాకు దక్కిద్దో లేదో అని చెప్పి బాధపడుకుంటుందంట. అప్పుడు ఆ సమయంలో ఈ గౌతమహాముని ఆ దోవనే వట్టా ఉండాడు. పక్కన గోమాణిక్యం ఉండదు కూడా చూసుకోవాలి. ఆయన వస్తా ఉండేటప్పటికి ఆయన రాక గోమాణిక్యం గమనించింది. గమనించి ఓ గౌతమహాముని ఇటు రా అందంట. పలకల. ఓ గౌతమహాముని నిన్నేనయ్యా పిలుస్తుంది, అంత వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు, నేను పిలుస్తున్నాను కదా రా అందంట. ఏంది గోమాణిక్యం, ఏంది ఎందుకు పిలుస్తున్నావు, నాకు అర్జెంట్ పని ఉంది, నేను బావాలంటున్నాడంట. నీవు పోయేది ఎక్కడికి పోయేదో నాకు తెలుసులే, నీలాంటి వాళ్ళు ఎంతో మంది పోయి నిరాశతోటి ఎన్నికి వచ్చారు, నువ్వు పోయే సంగతి నాకు తెలుసు రా అందంట. అంటే సరే ఏందో చెప్పు అని పేడంట.
ఎంతో మంది నీకన్నా పెద్ద పెద్ద మేధావులే పోయి ఎన్నిక తిరిగి వచ్చారు, అది ఎవరు వల్ల కాలేదు. ఇప్పుడు నువ్వు పోయినా కూడా నీ కోరిక నెరవేరుదని నమ్మకం నాకు లేదు అన్నది. అప్పుడు మరి నన్నేం చేయమంటావు అన్నాడు. నేను ఒక మాట చెప్తా నీకు, నాకు ఒక్క సాయం చెయ్యి, నాకు ఆ ఒక్క సాయం చేస్తే నీకు నేను సాయం చేస్తాను అన్నమాట. ఏంది ఆ సాయం అన్నాడు. అంటే నేను ఇప్పటికి ఎన్నో కాన్పులు బిడ్డలకు, ఎంతో మంది బిడ్డలకు జన్మనిచ్చాను. బిడ్డ భూమి మీద పడ్డ సమయంలో నేను స్పృహ తప్పి పడిపోతున్నా. నాకు మళ్ళీ మెలకు వచ్చేటప్పటికి నా బిడ్డ నా పక్కన ఉంటల్లా, ఏ ఎలుగులో పులుగులో నోట పట్టుకుని వెళ్ళిపోతున్నాయి. కానీ ఏ బిడ్డ నేను కంటితో చూసుకోలేదు. ఈ బిడ్డనైనా నేను చూసుకుంటానో లేదని భయంగా ఉంది. నా బిడ్డ బయటపడే వరదాకా ఉండు, నా బిడ్డ నా ఎనికీర్తి లేచి వచ్చేంత వరకు నా దగ్గర ఉండు, తర్వాత నువ్వు వెళ్తూ అన్నమాట. అప్పుడు నాకు ఫలితం ఏందని అడిగాడు. అప్పుడు నాకు ఫలితం ఏంది, నీకు ఫలితం నేను సాక్ష్యం. నువ్వు వెళ్ళి కైలాసం వెళ్ళు, కైలాసం వెళ్ళి అగ్రతాంబాళం పట్టుకో, ఊరేల పొలం పోయి దేవస్థానం అక్కడ ఒక కోనేరు ఉంది, ఆ కోనేటిలో స్నానం చేయి, దేవాలయంలోకి వచ్చి దండం పెట్టుకో, నేలకలేని గంట కొట్టు. నువ్వు నడుతావో పరిగెడతావో నీ ఇష్టం, చుట్టూ తిరిగొచ్చేవారు దాకా దని అయితే ఉండదు. గుడి మధ్యరానికి బాగంటే దని ఆగిపోతుంది. ప్రతి ఒక్కరికి జరిగింది ఇదే. ఆ దాన్ని చుట్టూ తిరిగి మళ్ళీ గంట కాడికి వచ్చిందాక దాన్ని ఉండోళ్ళకే ఆమెనిచ్చి కళ్యాణం చేస్తానన్నాడు శివుడు. నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి, నీ ప్రయత్నం ఏం ఫలించదు, కాకపోతే నేను సాక్ష్యం ఉంటానంది. అప్పుడు సరేనని చెప్పి వండాడు. గంట అంటే గుళ్ళో గంట ఉంటది కదా, పెద్ద గంట ఉంటది, కాకపోతే మధ్య మనం పట్టుకుని కొడతాం చూడు, అది నేలక గంటకి. ఆ నేలక ఆ గంట మనం పట్టుకుని కొట్టేది ఉండదు అనమాట, ఓన్లీ గంట ఉంటది. ఆ గంట నెట్ట పెట్టి కొడితే గోడ తగిలి సౌండ్ వచ్చింది అనమాట. ఆ సౌండ్ ఆగిపోయేటప్పుడు గుడి చుట్టూ తిరిగి రావాలి. అది ఎంత గూడో లేకపోతే ఎంత సౌండ్ వచ్చిందో, చెవులు కూడా దని తల్లో నరాలు తగిలిపోయినంత దని వచ్చిందంట అది. అప్పుడు సరేనని చెప్పి ఆ గోమానికి నొప్పులు పడుతుంది, ధైర్యంగా ఉంది. ఇవాళ నా బిడ్డ నేను కళ్ళతో చూడబోతున్నాను అని చెప్పి ధైర్యంగా ఉంది. అప్పుడు ఈ గౌతమహముని నేను చుట్టూ ఎందాకని గస్తీ తిరిగేది, నేను గస్తీ తిరగలేనని చెప్పి ఒక మళ్ళ కంచె తెచ్చి చుట్టూ ఆవుకి కంచేశాడు. కంచేసి బాగా పులి కూడా ఆడారినంతదో అంత ఎత్తులో చుట్టూ కంచేశాడంట. చుట్టూ కంచేసి ఒక వాకిళ్ళు పెట్టుకొని వాకిలి కాడ కూర్చున్నాడు ఈ గౌతమహముని. ఆ కంచె లోపల గోమాణిక్యం ఉంది. అప్పుడు ఈ గోమాణిక్యం ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అప్పుడు ఆ బిడ్డ మొట్టు బొట్టు అంతా శుభ్రంగా నాక్కొని ఆ దూడ పైకి లేచిందాకా ఉండి ఆ దూడ ఒళ్ళు ఆరుపుకొని తెల్లమ్మటి లేచి నుంచునేవారు దాకా ఉన్నాడు. అప్పుడు ఓ గౌతమహముని, నీ పుణ్యాన ఎన్నో సంవత్సరాల నుంచి నేను బిడ్డలో జన్మెత్తినా కానీ ఏ బిడ్డను చూడలేకపోయాను, ఈ బిడ్డను చూడగలిగాను కాబట్టి నీకు ఇచ్చిన మాట నేను నిలుపుకుంటాను. నాకు ఇచ్చిన మాట నువ్వు నిలిపావు, నీకు ఇచ్చిన మాట నేను నిలుపుకుంటా. పో, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నేరుగా పోయి ఇంకా నేను గుళ్ళో పోయి స్నానం చెయ్యి, స్నానం చేసి వచ్చి గుళ్ళో పోయి దండం పెట్టుకొని గంట కొట్టు, పో గుడి చుట్టూ తిరిగిరా, దాని ఉండా లేకపోయినా. ఇంకా నేరుగా పోయి కైలాసం పోయి హలియాదేవినిచ్చి పెళ్లి చేయమని అడుగు. నేను గంట కొట్టి వచ్చాను, చుట్టూ తిరిగి వచ్చేవారు దాకా దాన్ని ఉంది, నాకు హలియాదేవినిచ్చి పెళ్లి చేయమని అడుగు. అప్పుడు ఎవరికి సాధ్యం కాదు, నీకు ఎలా సాధ్యమైంది? నువ్వు గంట కొట్టంగా నువ్వేమండావా, ఇంకెవరైనా ఉండారా సాక్ష్యానికి అని అడుగుతాడు. అప్పుడు నువ్వు నా పేరు చెప్పు, నేను వస్తానంది. సరేనని చెప్పి పోయాడు. పోయి కైలాసం వెళ్ళాడు. మహాదేవ ప్రణామాలు, హలియాదేవి నేను పరిణయం మాడతాను, అగ్రతాంబూలం నాకేమన్నాడు. సరే పట్టుకున్నాడు. నీకు చెప్పిన ఏదైతే మేము చెప్పామో అది నీకు గుర్తుంది కదా అన్నాడు. గుర్తుంది స్వామి అన్నాడు. సరే వెళ్ళు అన్నాడు. ఆయన వెళ్ళి గౌతమహముని వెళ్ళి
ఆ అక్కడ కోనేట్లో స్నానం చేసి 3 ముడకలైతే మునిగాడు. వచ్చాడు గుడిలోకి వచ్చి దండం పెట్టుకొని ఆ నేలకలేని గంటను కొట్టాడు. ఆయన ఎంత ఫాస్ట్ గా గుడి చుట్టూ తిరిగి రావాలని చెప్పి చూసిన గుడి మధ్య బెదరకు దని అయిపోతుంది. ఇంకా దని లేదు, ఏం చేయాలా నేను అని ఆలోచించాడు ఆయన. అయినా గోమాణిక్యం ఉందిగా, నాకు సాక్ష్యం చెబుతానందుగా నాకెందుకు భయం అని చెప్పి ఇంకా గుడి చుట్టూ తిరిగి వచ్చాడు. గుడి చుట్టూ తిరిగి వచ్చి ఇంకప్పుడు కైలాసం వెళ్ళాడు. మహాదేవ మహాదేవ, నేను గుడి చుట్టూ గంట కొట్టాను, గుడి చుట్టూ తిరిగి వచ్చాను. నా గుడి చుట్టూ తిరిగి వచ్చేవారు దాకా దని ఉంది, నాకు అహల్యాదేవినిచ్చి పెళ్లి చేయమన్నాడు. అప్పుడు శివుడికి ఆశ్చర్యం వేసిందంట. ఎంతో మంది దేవతలకు కూడా సాధ్యం కాంది నీకు సాధ్యమైందంటే నేను నమ్మను అన్నాడు. లేదు మహాదేవ, నేను కొట్టొచ్చానన్నాడు. సరే, నువ్వు అక్కడ గంట కొట్టంగా నువ్వొక్కడివే ఉండావా, లేదు నీ పక్క ఇంకా ఎవరైనా సాక్షులు ఉండారా చెప్పమన్నాడు. అప్పుడు గోమాణిక్యం ఉంది ప్రభు అన్నాడు. గోమాణిక్యం ఉంది అన్నాడు. గోమాణిక్యం ఉందా, సరే గోమాణిక్యం రమ్మను. అప్పుడు గోమాణిక్యాన్ని పిలిచాడు. అప్పుడు ఆ గోమాణిక్యం బిడ్డ నిండికి పట్టుకొని కైలాసం పర్వతం ఎక్కింది. అప్పుడు శివుడు అడుగుతున్నాడు, ఏ గోమాణిక్యం, గౌతమ మహాముని ఏదో చెప్తున్నాడు, నేను గంట కొట్టొచ్చాను, చుట్టూ తిరిగి వచ్చేవరతా దని ఉందంటున్నాడు, దానికి సాక్ష్యం నువ్వు అంటున్నాడు, నువ్వు విన్నావు అంటున్నాడు. అది నిజం ఎంతవరకు, అబద్ధం ఎంతవరకు, నిజం నిర్భయంగా చెప్పమన్నాడు. అప్పుడు ఆమెకి చెమటలు పట్టుకొస్తున్నాయి అంట ఆ గోమాణిక్యానికి. నిజం చెప్తామా, నా బిడ్డని నా కళ్ళ ముంగలు నిలబెట్టినోడు గౌతమ మహాముని. అబద్ధం చెబుదామా, మహాదేవుడు అంతటోడు, అంత భగవంతుడికి నేను అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఏం చేయాలి అర్థం కాక చెమటలు కక్కొతే చెమటలు తెగిపోతున్నాయి అంట ఆమెకి. అప్పుడు ఏ గోమాణిక్యం, నిజం చెప్పడానికి ఏమి చెప్పమన్నాడు. అప్పుడు ఆమె భయపడతా మహాదేవ, గౌతమ మహాముని గుడి చుట్టూ తిరిగి వచ్చేదాకా దాన్ని ఉంది, నేను విన్నాను దేవా అంది. అప్పుడు మహాదేవుడికి కోపం వచ్చి, ఒక్క నీ బిడ్డ కోసం, నీ బిడ్డని నీ కళ్ళ ముంగలు నిలబెట్టినందుకు, నీ బిడ్డ కోసం అయి నువ్వు కట్టికి అబద్ధం ఆడావు మాణిక్యం. ఇప్పుడు నువ్వు గోమాకంగా నీకు ఇప్పుడు ఈ జన్మలో ఈ జాతికి 2 శిరసులు, 2 ఎన్ను పట్టి, 2 తోక మాటలు, 4 కాళ్ళు, 2 గొంతులు ఉంటాయి, మాటలు వస్తాయి. ఇప్పుడు నీకు నువ్వు కట్టికి అబద్ధం ఆడావు కాబట్టి ముందు మానవ లోకంలో మీరు జన్మిస్తారు. అప్పుడు ఒక్క శిరసు, ఒక్క గొంతు, ఒక్కెన్ను పట్ట, ఒక్క తోక మట్ట మాత్రమే అంటే మోగ జీవులుగా, మీకు ఒక మాట రాదు, మోగ జీవులుగా జన్మించండి అని చెప్పి శాపం ఇచ్చాడు. ఇంకెప్పుడు మీరు నోరు తెరిచి మాట్లాడటలేదు, మోగ జీవులయ్యి బతకమని క్షమించాడు. అప్పుడు ఆమె తీసుకొని బిడ్డను తీసుకొని కళ్ళనీళ్ళు కళ్ళకొక్కుంటా వెళ్ళిపోయింది. సరే ఏం చేస్తా, ఇచ్చిన మాట తప్పకూడదుగా. అప్పుడు గౌతమ మహామునికి ఇచ్చి దేవతలందరినీ పిలిచి రంగరంగ వైభోగంగా గౌతమ మహామునికి ఆ హలియాదేవికి కళ్యాణం చేశాడు, అంటే పరిణయం చేశాడు. చేసినాక అప్పుడు ఈ గౌతమ మహాముని అన్నాడు, మహాదేవ నేను వెళ్తానన్నాడు. ఎక్కడికి వెళ్తావు ముని అన్నాడు. మేము ఉండేది కొండల్లో గృహాల్లో అడవి ప్రాంతంలో కదా, నా గృహానికి నేను వెళ్ళిపోతానన్నాడు. నువ్వు ఆమెను తీసుకెళ్లి ఏం చేస్తావు, అక్కడికి తీసుకెళ్లి నువ్వు ఆమెని ఎక్కడ ఇబ్బంది పెడతావు, ఇక్కడ కైలాసులు నీకేం ఇబ్బంది, ఇక్కడే ఉండమన్నాడు ఆయన. లేదు స్వామి నేను వెళ్తాను, నేను ఉండకాడే నా భార్య ఉంటది, నేను వెళ్ళిపోతాను అన్నాడు. సరే వెళ్ళిపోయా, సరే పంపించాడు, ఇక తప్పనిసరి పంపించాడు ఆమెని. సరే హల్యాదేవిని తీసుకొని గౌతమ మహాముని ఆయన ఉన్న గృహానికి చేరాడు. ఆయన ఉన్న గృహానికి చేరుకొని ఆయన ఏం చేస్తాడు, ఇంత ముందు తపస్సులు చేసేవాడు, ఇప్పుడు ఆ తపస్సులు చేయటం లేదు, దేవుడి గుళ్ళల్లో పూజలు చేస్తా ఉంటాడంటాడ. ఆయన చీకట మకాన కోడి కూసినప్పుడు లేచి సముద్ర స్థానానికి వెళ్ళాలి, దేవుళ్ళకి పూజించాలి. దేవుళ్ళు పూజించాలంటే నేను ఆ సముద్రానికి వెళ్ళాలి స్నానం చేయటానికి.
నా భార్య ఒక్కదాన్ని వదిలిపెట్టిపోతే ఏమో ఎవడికి ఎదురుబుద్ధి పుట్టిద్దో, ఎవడికి అంతకాలం పుట్టిద్దోనని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆయన కాడ గౌతమ మహాముని కాడ ఎండు బెత్తం పౌడి బెత్తం 2 ఉన్నాయంట. ఆ ఎండు బెత్తము ఆమెను భార్యని లేపి ఆమె తల మీద పెడతాడు. అప్పుడు ఆమె మాడి మామూలుగా మాడి బూడిద కుప్ప పడిపోతుంట. ఆ బూడిదనంతా ఒక బొంగకి ఎత్తుకొని ఆ బొంగ చేత కొట్టుకొని ఆయన సముద్ర స్నానానికి వెళ్తున్నాడు. వెళ్ళి ఆ సముద్ర స్నానం కాడ ఆయన స్నానం చేసి మళ్ళీ ఆ బొంగను పట్టుకొని వచ్చి గుళ్ళల్లో 3 దేవతలకు పూజలు చేసి అప్పుడు మళ్ళీ ఆయన గృహానికి ఆయన వచ్చి ఆ బొంగలో బూడిదంతా కింద పోసి ఆమె ఎంత పొడుగుంటారు అంత పొడుగున్న సదరం చేసి బొమ్మ గీసి మళ్ళీ పౌడి బెత్తం పెడతాడు అంట. ఆ బొమ్మ మీద హలియాదేవి చక్కగా లేచి కూర్చుంటదంట. అలాగా కొన్ని రోజులు గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఆడపిల్ల కలిగింది, అంజనాదేవి. కలిగిన తర్వాత వీళ్ళకి ఫస్ట్ లో ఇంద్రుడికి, సూర్య భగవానుడికి, వరుణ దేవుడికి, వీళ్ళ ముగ్గురికి ఆమె మీద చెప్పలేనంత కోరిక కలిగింది. ఆమెని పొందని జన్మ ఎందుకు అని చెప్పి అసలు 10 విధాలుగా పోరాడుతుంటారు ఆమె కోసం. కానీ అవకాశం దొరకట్లా. ఈ గౌతమాముని ఆయన ఉన్నంతసేపు ఆ గృహంలో ఉన్నంతసేపు ఆమె మనిషిగా ఉంచుతున్నాడు. ఆయన బయటికి సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు గోళ్లలో పూజలు చేయడానికి పోయినప్పుడు పూర్తి చేసి బొంగకి ఎత్తుకొని ఆ బొంగ ఎనికీడు తీసుకుని పోతున్నాడు. ఆమెని ఏ కాడికి ఆమె మీద కోరిక తెచ్చుకోవడానికి వీళ్ళ ముగ్గురికి వల్లగా పోతున్నాయి. అప్పటికి ఏం చేయాలా అర్థం కాల వాళ్ళకి. సరే వీళ్ళ కూతురు కలిగింది, నా దేవి కలిగింది. ఆ అమ్మాయి అంతది ఇంతదయ్యి 12-15 ఏళ్ళ పిల్ల అయింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ దేవతలు ఈ రోజు ఎట్టన్నా గాని మనం పొందాలి, ఈ గౌతమాముని దారి తప్పించాలి అని ఏం చేసి అర్ధరాత్రి కాడ ముగ్గురు వచ్చి ఒకళ్ళు కుక్కలకోని కోడి కూసాడు ఆయన చెప్పును పడేలాగా, ఇంకొకడు సుక్క అయి పొడిచాడు, ఇంకొకళ్ళు సూర్యుడు అయి పొడిచాడు. ఈ ముగ్గురు 3 రూపాల్లో వచ్చారు. వచ్చేటప్పటికి ఈ కోడి కోత ఈ గౌతమ మహాముని మంచి నిద్రలో ఉండడు చెవును పడింది. అప్పుడు అయ్యయ్యో నాకేందుకు కూర్చున్నా వినపడుతుంది, నేను ఇవాళ యాతమరిచి నిద్రపోయానేమో అని చెప్పి అసలు నేను ఇవాళ ఎప్పుడు సముద్ర స్నానానికి వెళ్ళాలి, సముద్రం దగ్గరుందా, ఎంతో దూరాన ఉంది, సముద్ర స్నానానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు స్నానం చేసి రావాలి, ఎప్పుడు దేవుడి గుళ్ళల్లో పూజలు చేసి నైవేద్యాలు పెట్టాలి అని చెప్పి ఎదరా బదరా భార్య ఉంది పక్కన బెడ్ ఉందన్న సంగతి మర్చిపోయి ఆదల బాధలో సముద్ర స్థానానికి పరిగెత్తున్నాడు. బయటకు వచ్చి చూసేటప్పటికి కోడి కూసింది, చుక్క పొడిచింది, పొద్దు పొడుతా వస్తుందంట. పొద్దు పొడిచి బారుడు వచ్చిందండి. అమ్మో ఇంకేముంది అసలుకి ఇవాళ అసలు ఎంత గాఢంధకారమైన నిద్రలో వండాను అసలు అని చెప్పి అదరా బదరా ఆ కోనేటికి లగెత్తాడంట. లగెత్తి ఆ మంచి గంగమ్మ మంచి నిద్రలో ఉందంట. రేత్రి సముద్రుడైనా గంగమ్మ అయినా నిద్రపోతారంట వాళ్ళు కూడా. ఆమె మంచి నిద్రలో ఉన్నప్పుడు ఈయన గౌతమ మహాముని పోయి ఆ సముద్రంలో ఎగిరి దూకాడంట కోనేట్లో. అప్పుడు ఆ సౌండ్ కి గంగమ్మకు మెలకు వచ్చి, ఎవడురా నువ్వు, జామున అర్ధరాత్రి వచ్చి నా నిద్ర భంగం చేసావని చెప్పి కోపం తలేసిందంట. లేసేటప్పటికి అమ్మా నేను గౌతమ మహాముని, అర్ధరాత్రి కాదమ్మా, కోడి కూసింది, సుక్క పొడిచింది, బొద్దు పారడెక్కిందమ్మా, నేనే ఇవాళ రావటం లేట్ అయిపోయింది, యాదమరిచి నిద్రపోయానమ్మా అని చెప్పానట. ఓరి వెరి బాగులోడా, సుక్క పడవలేదు, కోడి గుయ్యలేదు, బొద్దు పారడెక్కలేదు, చూడు అర్ధరాత్రి మంచి నడిచాం, ఈ జామున వచ్చి నా నిద్ర జండవుకావు అంటే ఇదేందమ్మా ఇలా ఎందుకు ఉంది, వచ్చినప్పుడు నేను బాగానే ఉందా అంటే, పోరా నీ ఇంటికాడ ఘోరం జరిగిపోతుంది, పోరా ముందు ఇక్కడ నుంచి అర్జెంటుగా పోదంట.
అప్పుడు నా ఇంటికాడ ఏం జరుగుతుందమ్మా అంటే, నేను చెప్పటం ఎందుకు రా, పో చూడిపో అందంట. సరేనని చెప్పి అప్పుడు మళ్ళీ సత్తి నా బతుకుతున్నా అని చెప్పి సావు బతుకులతోటి లగెత్తుకుంటే ఇంటికి వచ్చి పడ్డాడంట. ఇంటికి వచ్చేటప్పటికి భార్యతో ఈ ముగ్గురు ఆమెను అనపగిస్తున్నారు. అప్పుడు చూశాడు. చూసేటప్పటికి ఆ గౌతమ మహాముని చూసేటప్పటికి ఇలా అలా పోయి లేచి నుంచున్నారంట. అప్పుడు ఎవడురా మీరు, నన్ను దారి తప్పించి నా భార్యని ఇంత పరాభం చేసిన వాళ్ళు మీరు ఎవరు అసలుకి, మీ నిజరూపకాలు చూపించండి లేదంటే నేను చెప్పిస్తానన్నాడంట. అప్పుడు వద్దు వద్దు గౌతమ మహాముని, నువ్వు చేపించొద్దు, మేము చెబుతామని చెప్పి వాళ్ళు ముగ్గురు ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు ప్రత్యక్షమయ్యారంట. అప్పుడు మీరు దేవతలు అయి ఉండి కూడా ఇంత నీచుకానికి పొలపడతారా? పెళ్ళైన ఒక స్త్రీ నారిని మీరు ఇంత అపహరిస్తారా? ఈ రకంగా ఇంత పరాభం చేస్తున్నారు మీరు అని చెప్పి మీకు శాపం పెట్టమన్నాడు. ఎవడురా కోడై కూర్చున్నాడు, ఎవడు ముందుకు రమ్మన్నాడు. అప్పుడు వాళ్ళల్లో ఒకడు నేను కోడై కూసానని వచ్చాడంట. ముందు మానవ లోకంలో నువ్వు కోడై కూసి జనాల్ని మేలు కొలపాలరా, నువ్వు పోయి కోడై కుయ్యరా అన్నాడంట. మరి నేను కోడైనప్పుడు నాకు ఆహారం ఏందని అడిగాడు. నీకు ఆహారం మానవులంతా బెరగొడ్లు, ఆవులు, గొర్రెలు, మేకలు ఇలాంటి జీవుల్ని మేపి వాటిని ఏరిగిన పెంట, కుప్పలు, చెత్త, బొత్త అంతా దిబ్బలు పాతారు. ఆ దెబ్బల మీద కాళ్ళతో చిమ్ముకొని అందులో ఉండి పురుగు పొట్ట తినండి. మానవులు దగ్గి కళ్ళతో చీవిడితో చేస్తా ఉంటారు, దగ్గి ఓత్తా ఉంటారు, అది భుజించండి. అందుకే కోళ్ళు మనిషి ఎవరన్నా నిమ్ముండోళ్ళు దగ్గి కాండ్రిని చుమ్మితే కళ్ళ తింటాయి, చీదిన తింటాయి, పెంట కుప్పలు మేము చిమ్ముకొని తింటాయి, దెబ్బలు మేము చిమ్ముకొని తింటాయి, పురుగు పొట్ట అంతా. మళ్ళీ సొక్కాయి పొడిచినవాడు ఎవడు రమ్మన్నాడు. మళ్ళీ సొక్కాయి పొడిచినవాడు ముందుకు వచ్చారు. అప్పుడు నువ్వు సొక్కాయి పొడు, ఇప్పుడు సొక్కయ్య పొడిచి నన్ను మోసం చేసావు కదా, అలాగే సొక్కాయి పొడు వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, మరి నేను సొక్కాయి పొడితే నాకు ఆహారం ఏందని అడిగాడు. మానవ జాతిలో స్త్రీలు గర్భం దాల్చిన వాళ్ళు సొక్కకెదురు అంటే నువ్వు ఎట్టుంటావు వాటిని ఎదురుగా నడిస్తే వాళ్ళ గర్భంలో శిశువుని నిన్ను నెల కావచ్చు, 1-2 కాడించి నెల నిండొచ్చు, ఈ మధ్యలో భూమి మీద పడకతలకి శిశువు గర్భంతో ఉండ చిన్నది, నువ్వు ఎటు ఉంటే అటు ఎదురు నీకు వస్తే గర్భంలో ఉండే శిశువు నువ్వు ఆరగించమన్నాడు. అంటే లేకుండా ఉండేవాళ్ళు గనక సొక్క తెలుసుకోకుండా గనక ఎదురుపోతే గర్భం జారిపోయిద్ది అనమాట. అది ఆయనకు ఆహారంగా పోయిద్దంట. సరే, ఒకళ్ళు సూర్యుడై పొడిచింది ఒకటి రమ్మన్నారు. నేనని ఇంకొక ఆయన వచ్చాడు. అప్పుడు నువ్వు భూలోకంలో సూర్యుడి వైపు పొడుతావు పొమ్మన్నాడు. మరి నాకు ఆహారం ఏందని అడిగాడు. నీకు ఆహారం పుణ్యవైతే అయిన స్త్రీ అయితే చీకటి ముఖాన్నే తెల్లారక తలికే కసువులు కళ్ళాపులు తీసుకొని ముగ్గులు పెట్టుకొని గృహాన్ని అందంగా తీర్చుకుంటది. ఒన్ను కొత్తప్పుకదైతే పొద్దు బారెక్కిందాక కొనుక్కొని అప్పుడు లేచి కసువులు జుడుతాడు చిమ్మైనా సరే బకెట్కి పేడేసి చెమ్ము తీసుకొని నీకెదురుగా నిలబడి చల్తా ఉంటది. ఆ చల్లిని పేడ కళ్ళాపు నీ మొఖాన పడతాయి. మానవులు చెమ్ము పట్టుకొని వచ్చి నిర్ది ఏరగటానికి వచ్చి నీ ముఖాన్ని ముడ్డు పెట్టి ఇటు మళ్ళీ కూర్చుంటారు. వాళ్ళు ఏరిగా ఏరుగుడు నీకు గుర్తిచ్చింది పొమ్మన్నాడంట. అందుకే చాలా మంది తెల్లారినాక కళ్ళాపు చల్లాలంటే సూర్య భగవానుడు పొడిచాడు కళ్ళాపు చల్లితే ఆయన ముఖాన్ని పడతాయి అని చెప్పి చల్లరు. కొంతమంది ఏం చేస్తారంటే అహంకారంగా ఇసురు కొడతారు, అవి ఆయన ముఖాన్ని చిందులు పడతాయి అంట. సూర్య భగవానుడి మీద చెమ్ము పట్టుకొని బయటకు పోతే చాలా మంది తూర్పు తిరిగే కూర్చుంటారట, పొద్దు పొడిచే కళ్ళు ముడ్డు పెట్టి కూర్చుంటారు. అది ఆయన పొద్దుచ్చిందంట. సరే వాళ్ళు ముగ్గురు అట్లా వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూతుర్ని అడిగాడు, అమ్మా అంజనాదేవి వాళ్ళ ముగ్గురు నీ తల్లిని ఏం చేశారమ్మా అని అడిగాడు. అప్పుడు కూతురు అందంట, తల్లికి జరిగే పరాభవాన్ని నేను చూడలేక కనులు మూసుకున్నాను తండ్రి అన్నది. అప్పుడు అంజనాదేవి అన్నాడంట, ఓసి పాపిష్టగానే, నీ కన్న తల్లిని పరాయి పురుషులు ముగ్గురు మానభంగం చేశామని పరాభవం చేస్తంటే కళ్ళు మూసుకున్నావా అడ్డుకోకుండా అని చెప్పి, కళ్ళు మూసుకున్నావా, కళ్ళు లేని అంధ్రాలు అనుభవం అని చెప్పి, నువ్వు ఏ తల్లికి పరాభం జరుగుతుంటే నువ్వు చూడలేక కళ్ళు మూసుకున్నావో అలాగే నువ్వు కళ్ళు లేని అంధ్రాలు అయిపోగా అని చెప్పి కూతురు శాపం పెట్టాడు. అప్పుడు కూతురు, నాన్నగారు మరి కళ్ళు లేని అంధ్రాలను అయిపోతే నా ఇంటి బదిగిరా వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపో, నీ కళ్ళు కూడా కనిపించవు, కళ్ళు లేని అంధ్రాలు అయిపోమని శాపం పెట్టాడు. అప్పుడు మరి నేను కళ్ళు లేని అంధ్రాలు అయిపోతే నాకు పొదేషన్ అయింది, నాకు ఆహారం ఏందని అడిగింది. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, అడవి ప్రాంతం వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చో, ఏదో చెట్టు చెప్తాడు, ఒక చెట్టు కింద అడవి ప్రాంతం వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చో, ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ చేతులు చాపుకొని భగవంతుడిని ఏడుకో. తరుణం వచ్చినప్పుడు ఆ చెట్టు కాపుకొచ్చి పోతయ్యి, పిందయ్యి, కాయయి, పొండయి, తొడవు రాలి నీ చేతిలో పడ్డప్పుడు అదే నీకు ఆహారంగా భుజించు అని చెప్పి పంపిస్తాడు. పంపిస్తే అప్పుడు భార్యని అడిగాడు, అలియాదేవి నిన్ను ఒక్కొక్కళ్ళు ఏ రకంగా నిన్ను ఈశించారు, నిన్ను ఏ రకంగా ఇది చేశారు అని అడిగాడంట. అప్పుడు భార్య ఏడిసి, స్వామి ఎవరు ఎలా చేశారో నేను ఏం చెప్పగలను, నా జీవితమే ఇట్ అయిపోయిందని చెప్పి ఏడ్చిందంట. అప్పుడు పరాయి పురుషుడు తాకిన ఆడది మైల పడ్డది, నువ్వు పనికిరావు నాకు, నువ్వు సాతాను సొట్టు అయిపోమన్నాడు. అప్పుడు స్వామి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక నేను ఏనాడు నిన్ను విడిచిపెట్టి ఉండలేదు, ఇవాళ నేను సాతాను సొట్టుని అయిపోయి నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను అని ఏడ్చిందాము. అప్పుడు బాధపడబాకు హలియాదేవి, హలియా బాధపడబాకు, నేను కూడా ఒక జింకగా మారి పొగుళ్ళంతా కూడా అడవి ప్రాంతం అంతా తిరిగి ఆకులు అలుములు దొరికిన పొండో కాయో తిని పారే కొనల్లో నీళ్లు తాగి సాయంత్రానికి వచ్చి నీ సట్టు బండి మీద కొనుక్కొని నేను నిద్రెత్తాను అని అన్నాడు. మరి మనకి శాపాలు విమోచనం అయ్యే మార్గం లేదా స్వామి అని అడిగింది. శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా జన్మించినన్నాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన భార్యని రావణ బ్రహ్మ చెరపడతాడు. చెరబట్టినప్పుడు సీతాదేవిని ఎత్తుక్కుంటూ తమ్ముడు లక్ష్మణుని వెంటబెట్టుకొని రాముడు చేతాని పిలుచుకుంటూ ఆరాధనలతోటి అడవి ప్రాంతం వస్తాడు. ఆయన అలిసి సొలిసి ఈ బండ మీద కూర్చోవాలని నీ మీద కాలు మోపుతాడు. అప్పుడు మన శాపాలు విమోచనం అవుతాయి, అప్పటిదాకా మనకి తప్పవు అన్నాడు. సరేనని ఆమె సాతాను సొట్టు అయిపోయిందంట. ఆయన జింకగా మారిపోయి పోగులంతా కూడా అడవి ప్రాంతం అంతా తిరిగి దొరికిన ఎప్పుల్లో పొలాలు ఆకులు అలుగులు తిని పారే కోనేట్లో నీళ్లు తాగి సాయంత్రానికి వచ్చి ఆ బండ మీద కొనుక్కొని నిద్రెత్తుంటాడంట. అప్పుడు ఈ అంజనాదేవి ఆ చెట్టు కింద కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉంటదంట. కానీ ఈ మధ్యలో ఇంకో కొంచెం కథ ఉంది, నాకు అదైతే తెలీదు, చాలా వరకు తెలీదు. కొంత కథ తెలియని కథ నేను చెప్పను, నాకు తెలిసిన వరకు చెప్తా. సరే అలా ఉన్నప్పుడు మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు అంట భూసంచారం చేయటానికి వస్తున్నారంట. భూసంచారం చేయటానికి అంటే ప్రజలు, నా ప్రజలంతా నా బిడ్డలు అంటే ఎలా ఉన్నారు, ఈ సృష్టి ముందుకు ఎలా సాగుతుంది, సక్రంగా ఉందా లేదా అని భూసంచారం చేయడానికి వస్తున్నారంట పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. ఆమె సింహ రూపిణి, ఆమె వాహనం సింహం, శివుడికి నంది సింహం, నంది వాహనం. ఆమె ఒంటరిగా ఎక్కడికైనా రాక్షసుల మీద యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు సింహం మీద వెళ్ళిపోయింది, ఈయన నంది మీద వెళ్తాడు. కానీ వీళ్ళిద్దరు భూసంచారం చేయటానికి వస్తున్నారు కాబట్టి నంది మీద ప్రయాణిస్తున్నారంట
పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు నంది మీద ప్రయాణిస్తూ వస్తున్నప్పుడు ఈ భూలోకం మీద భగవంతుడు సృష్టించిన మానవులు మనం ఉన్నాం కదా, వాళ్ళు ఆలు మగలుగా ఎంతో అన్యోన్యంగా ఎంతో నవ్వుల పూలతోటి ఎంతో సరసంలో ఉంటున్నారంట. ఆ బయలుళ్ళ కాడిని చూస్తుందంట మానవుల్ని. ఎక్కడ పెట్టినా కూడా ఎంతో వేడి కిలాసంగా సంతోషంగా సరసంలో సొంత ఆనందంలో మునిగి తేలుతున్నారంట ఆలు మగలు. అప్పుడు ఇవన్నీ చూసిన పార్వతీదేవి శివుణ్ణి అడిగిందంట, స్వామి మనం సృష్టించిన వాళ్ళు మానవులు మళ్ళీ మనం ఆ బొమ్మలు సృష్టించి భూమి మీద వేసాము, ఆ బొమ్మ మీద మనకి ఎప్పుడైతే బెమ తీరిపోయితే ఆ బొమ్మను మనం తీసేసుకుంటాము. అలాంటి మానవులు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియని వాళ్ళు, నీళ్ళ మీద బుడక లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు భార్య భర్త బంధం అనేది ఎంత వేళ్ళి కలాశంగా అసలు చూడు ఎంత ఆనందంగా ఉంటున్నారో. మరి మనం దేవతలం కదా, మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాము అని అడిగింది శివుణ్ణి. అప్పుడు నువ్వు కట అప్పుడు పరమేశ్వరుడు అన్నాడంట, దేవి వాళ్ళు మానవులు, వాళ్ళకి దినదండగండం 100 ఏళ్ళ ఆయుసు. వాళ్ళు ఏ క్షణాన్ని ఉంటారో ఏ క్షణాన్ని పోతారో మానవుడికి తెలియదు. ఉండరున్నాళ్ళు సంతోషంగా ఉంటాను. మనం దేవతలు దేవి, మనకి అలాంటి కుదరవు అన్నాడంట. అంటే వాళ్ళకి ఉంటాయి, కాకపోతే మనుషులు ఉన్నట్టు సంతోషంగా వాళ్ళు ఉండరు. కానీ ఎందుకు ఉండకూడదు, వాళ్ళ మనం కూడా కావాలనుకున్నప్పుడల్లా సంతోషంగా ఎందుకు ఉండకూడదు అని అడిగిందా. అలా కుదరదు దేవి, అలా ఉండకూడదు, మనం దేవతలు మనకు వద్దు అంటున్నాడు. కాదుకూడదు అని ఏమో పంతం పట్టింది. అప్పుడు భార్య మాటకి కాదనిలాక, సరే నువ్వు ఇంతలా నన్ను అడుగుతున్నావు కాబట్టి సరే నీ కోరిక నేను నెరవేరుతానన్నాడు. సరే వాళ్ళిద్దరు కలిసి సరేనని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనిపించి వాళ్ళు కూడా ఏం చేశారు, ఒక పెద్ద హిమాలయ పర్వతం అంతా కొండ మీదకి వెళ్ళిపోయారంట. ఒక మంచి ప్లేస్ చూసుకొని దిగుదాము అని చెప్పి అనుకొని వాళ్ళు ఒక పెద్ద పర్వతం మీదకి దిగారు. వాళ్ళు దిగి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారంట. ఉండే సమయంలో నారదులు వారు చూశాడు. చూసి నారాయణ నారాయణ, దేవతలు పార్వతీ పరమేశ్వరులు సృష్టికే తల్లిదండ్రులు ఇంత నీచానికి పాల్పడితే మానవులు అసలు అలిగవుతారా? మానవులు అసలు వాళ్ళకి పట్టడానికి పగ్గాలు ఉంటాయా? మానవుల ఇల్లు కూడా ఉండటానికి ఎలా కుదురుతుందని చెప్పి ఆయన నారాయణ నారాయణ అనుకుంటా తాంబూరం ఉంచుకుంటూ కొండసాటుకు వచ్చారంట. అప్పుడు నారాయణ అన్న మాట పార్వదేవి పరమేశ్వరుడు ఇద్దరు విని పార్వదేవి సిగ్గేసి లేచి ఒక కొండసాటుకు పోయిందంట నారదులు వారి ముఖం చూడలేక. అప్పుడు పరమేశ్వరుడు ఒక్కడు ఆయన ఇంక పోలేక నిలబడ్డాడు. కానీ ఆలు మగల మధ్య ఆ సంతోషం మధ్యలో ఎవ్వరు చోటు చేసుకోకూడదు అనేది నియమం. అలా సమయంలో ఒక గాలి కూడా చోటు చేసుకోకూడదు అనేది నియమం. అలాంటి సమయంలో నారద మహాముని వాళ్ళిద్దరు మధ్యకి వచ్చాడు. అప్పుడు ఆ తల్లి చిక్కుతో ఒక కొండసాటుకి వెళ్ళిందంట. పరమేశ్వరుడు నిలబడ్డాడు. కానీ ఆయనలో ఉన్న ఆ సంతోషం అనేది ఆపట్టుకోలేక, ఉద్రేకం ఆపట్టుకోలేక, అప్పుడు నారద ఎంత పని చేసావు, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా పరిస్థితి ఏంది నారద అని అడిగాడంట. ప్రభు, సృష్టికి తల్లిదండ్రులైన మీరే ఇట పాలు పడితే మానవులు అసలు అలవవుతారా? మానవాన్ని కాపాడాలంటే తప్పదు ప్రభు అన్నాడంట. అప్పుడు సరే, ఇప్పుడు నేనున్న పరిస్థితి, నేను భూమి మీద కూడా నిలబడలేకపోతున్నాను, ఇప్పటికిప్పుడు వాయుదేవుణ్ణి పిలవనంపన్నాడంట. సరే ఆయన వాయుదేవుణ్ణి పిలవనంపాడు. వాయుదేవుళ్ళు క్షణాల ముందు మహాదేవుడి మీద నిలబడ్డాడంట. అప్పుడు మహాదేవ, నన్ను పిలవనంపిన కారణం ఏంది మహాదేవ, ప్రణామాలు మహాదేవ అన్నాడంట. అప్పుడు వాయుదేవ, నేను భూమి మీద కూడా నిలబడలేకపోతున్నా, నాలో ఉద్రేకం దోషణ పొట్టు నాలో ఉద్రేకం కింద బుద్ధ అయిపోకూడదు,
ఈ అడవి ప్రాంతం మీదకి గాల్లో లేచిపోయి అడవి ప్రాంతం మీద చెట్ల మీద చల్లు పోకూడదు అన్నాడు. అప్పుడు ఆయన దోశలు పడితే ఆ దోశలు కొట్టుకొని పోయి అడవి ప్రాంతం మీద చల్లుతున్నాడంట చెట్ల మీద. ఆ చల్లినప్పుడు 3 దోశలు పెట్టాడంట. 3 దోశలు అలా చల్లాడంట. అందులో ఒక ఆకు ఆ పడ్డ బిందు ఆపుకోలేక ఆకులు బిందు వంగిందంట. ఆకు చెట్టు కింద ఉన్న ఆజ్ఞాదేవి చేతులు దోసట్లో వచ్చి పడిందంట. ఆ సొక్క ఆకు మీద పడిన బిందు సొక్క ఆ చేతిలో పడిందంట. అప్పుడు దేవుణ్ణి ఏడుకొని, ప్రభు చెట్లు కాపు కాసే తరుణం వచ్చిందా, పూత పోసి పిందయి కాయయి పొండు బండి తొడుగు రాలి నా చేతిలో పడిందా ప్రభు, నా ఆకలి తీరుతుందా అని చెప్పి కళ్ళకద్దుకుని ఆమె ఏదో పొండు అనుకొని కళ్ళకద్దుకొని భుజించిందంట. భుజించేటప్పటికి అప్పుడు 12 గడియల్లో ఆంజనేయ స్వామి పుట్టాడు. ఆంజనేయ స్వామి పుట్టి అప్పుడు ఆమంట ఏడ్చుకుంటుందంట. నేను ఏదో పొండు, కళ్ళు లేవు నాకు, కళ్ళు లేని అంతురాల్ని, ఏదో పొండు బండి నా చేతిలో రాలిందని నేను తిన్నాను, దేవుడు నాకు బిడ్డను ప్రసాదించాడు, నేకే కళ్ళు లేవు, కళ్ళు లేని అంతురాల్ని, ఈ బిడ్డకి నేను ఏం చెయ్యాలి, ఈ బిడ్డకు ఆహారం ఎలా పెట్టాలని ఏడ్చుకుంటుందంట. ఆ పుట్టిన ఆంజనేయ స్వామి పుట్టంతోటి అమ్మా నాకు ఆకలి అవుతుందని అడిగాడు. అప్పుడు ఆమె ఉందంట, అయ్యా కళ్ళు లేని అందురాలని నేనే ఈ చెట్టు పొండు పండి చేతులు రాలినప్పుడు తింటాను, లేదంటే నాకు అవకాశం లేదు. నువ్వు 4 పక్కలు తిరిగి చూడు అడవి ప్రాంతంలో ఏ చెట్టునైనా సరే ఎర్రగా పండిన పండు ఉంటే కోసుకొని తిన్నాయినా నీ ఆకలి తీరుతుంది, అంతకు మించి నేనేం చేయలేనమ్మంటాను. అప్పుడు సరే అమ్మా అని చెప్పి ఆ ఆంజనేయ స్వామి అంట చుట్టూ అక్కడ నుంచొని చుట్టూ అడవి ప్రాంతం అంతా చూసాడంట. అడవి ప్రాంతం అంతా చూసేటప్పటికి ఏ చెట్టును ఎర్రంగా పండు లేదు. అప్పుడు తూరు భాగంగా సూర్య భాగం అప్పుడే పొడుతా వస్తున్నాడంట. వస్తా ఉండేటప్పటికి మా అమ్మ చెప్పింది కదా, ఏ చెట్టు కొమ్మనైనా సరే ఎర్రట పండు బండి ఉంటే ఆ పండు కోసుకొమ్మని తినముంది కదా అంటే ఈ భాగంగా ఎక్కడో శుభ్వర్ణ ఒక పండు కనపడుతుంది, ఆ పండు కోసుకుని నేను తినాలి కదా అని చెప్పి బర్రని వెళ్ళిపోతున్నాడంట. అప్పుడే సూర్య భగవానుడు పొడిచి వస్తా ఉన్నాడు. సూర్య భగవానుడు 7 గుర్రాలతో రథం నడుపుతాడంట. సూర్య భగవానుడు కూర్చుంటే రథం నడిపే ఒక సారథి ఉంటాడు. అప్పుడు 7 గుర్రాలతో ఆయన రథం నడుపుకొని ముందుకు వస్తున్నాడు పొద్దు పొడిచి. అప్పుడు ఈ రథం నడిపేవాడు అన్నాడంట, ప్రభు ఎవడో అసలు వేగంగా వస్తున్నాడు ప్రభు, మన రథం కన్నా వేగంగా వస్తున్నాడు ప్రభు అన్నాడంట. అసలు ఎవడు వాడు మన రథం కన్నా వేగంగా వస్తున్నాడు అంటే వాడు మన రథం కల్లే ప్రభు అన్నాడంట. మన రథం కలిసి రావడం ఏందా అని చెప్పి అప్పుడు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు సూర్య భగవానుడు. పోయి ఆవజాన్ని అసలు గడగడ వణుకుతున్నాడు అంట సూర్య భగవానుడే. పోయి ఆవజాన్ని చిన్న బాలుడైనా అప్పుడు ఎవడు నువ్వు నా రథానికి ఎందుకు అడ్డ వచ్చావని అడిగితే ఇవన్నీ నాకేం తెలియదు, మా అమ్మ నాకు ఆకలి అవుతుందంటే ఇటు ఏ చెట్టునైతే ఎర్రగా పండు పడిన ఉంటుందో ఆ పండు కోసుకొని తినమంది, నాకు నువ్వు ఎర్రంగా కనిపిస్తున్నావు, నువ్వు తినాల్సిందేనంటే నువ్వు నన్ను ఎలా తింటావురా బాబు, నేను సూర్య భగవాన్ని ఈ సృష్టికి వెలుగునిచ్చేవాడిని, నువ్వు నన్ను ఎలా తింటావంటే నాకు అవన్నీ తెలియవు, నాకు ఆకలి తినాల్సిందేనని చెప్పి ఆవజాన్ని పట్టుకొని సూర్యుడిని మింగుతాడంట. మింగేటప్పటికి మూతి ముడ్డి నోటుకొండ కత్తి మింగాడుగా ముట్లో కొండ మళ్ళీ పోయి ఆడున్నాడంట. అప్పుడు నోరు ముందు గాలి వచ్చి తల్లి కాడబడ్డాడంట. అప్పుడు ఏంది నాయన అంటే ఏడుతున్నాడంట. అమ్మ నువ్వే కదా నాకు ఆకలి అవుతుందంటే ఎర్రగా ఎక్కడ పండు ఉంటది కోసుకొని తినమన్నావు, నేను ఇటు భాగంగా తూరు భాగంగా ఒక పండు ఎర్రంగా కనిపించింది, ఆ పండు కోసుకొని తిన్నాను, నేను నోరు గాలింది ముడ్డి గాలింది మళ్ళీ ముడ్లో కూడా వెళ్ళిపోయి ఆడే ఉన్నాడు, నాకు ఇప్పుడు మూతి ముడ్డి 2 గాలిని అమ్మ అని ఏడ్చిందాడండి. అంటే ఆయన కోతికి సంబంధించినోడు కాబట్టి
కోతిలుగు చూడండి, నోరు ఎర్రంగా ఉంటుంది, ముట్టి ఎర్రంగా ఉంటుంది. అంటే సూర్య భగవాన్ని మింగటాన నోరు గాలింది, ముట్టి గాలింది, ముడ్లో కూడా దూసుకొని పోయాడు కాబట్టి కోతులుగు చూడండి, నోరు ముడ్డు రెండు ఎర్రగా ఉంటాయి. అప్పుడు ఆయన స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఏమంటది అప్పుడు, తండ్రి నువ్వు సూర్య భగవాని సృష్టికి వెలుగునించే వాడినే మింగావు, నువ్వు చిరంజీవి అయ్యి నీకు తిరుగులేదు నాయన. అప్పుడు ఏదో వాయుదేవుడు అంట తండ్రి, ఆయన నా బిడ్డని తిరిగి తీసుకొచ్చిన వాడు ఎవడు, నా బిడ్డనే సృహ తప్పిపోయేప్పుడు ఇలా చేశాడు, నా బిడ్డను బతికించమని చెప్పి అప్పుడు ఆయన ఇవన్నీ నాకు కొంచెం మర్చిపోయా, నాకైతే గుర్తులేదు, నాకు గుర్తుండే చెప్తాను నేను, మళ్ళీ తెలియని వాటి కాడికి పోయి నేను ఆ పాపం మూట కట్టుకోలేను. అప్పుడు తల్లి చెప్పిద్ది, ఆ బిడ్డ లేచిన తర్వాత, తండ్రి శ్రీమన్నారాయణుడు రామావతారం తాలిసి రామావతారం ఫలానా చోట ఉన్నాడు, ఆయన అడవి ప్రాంతం భార్యని సీతాదేవిని తీసుకుని అడవి ప్రాంతం వస్తాడు, రావణ బ్రహ్మ సీతాదేవిని చెరపుడు, రావణ బ్రహ్మ నీ భార్యని ఎత్తుక్కుంటూ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా అడవి ప్రాంతం వస్తారు, ఆయన చెంతకు చేరి రాములు వారు బంటుగా నువ్వు ఆయన కింద ఉన్న ఆయన చావ చేసుకుంటా బతుకున్న ఆయన అని చెప్పి పంపించిద్దంట తల్లి. ఇంకప్పుడు దశరథ మహారాజు మాట కొరకయ్యి శ్రీరామచంద్రుడు భార్యని తీసుకొని లక్ష్మణుని తీసుకొని అడవి ప్రాంతం వస్తాడు. అడవి ప్రాంతం వచ్చినప్పుడు కొన్ని ఏళ్లు గడిచిపోయిన తర్వాత రావణ బ్రహ్మ సీతాదేవిని చెరపడతాడు. చెరపట్టినప్పుడు ఈ రాములు వారు చేత అంట రాములు వారు సీతాదేవి కోసం ఏడుతూ అడవంతా ఎతుకుతూ ఉంటాడు. ఎతుకుతూ ఉన్నప్పుడు అప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, బోరెడ్డల్ అన్నయ్య ఏడవ బాబు, కాసేపు అసలుకి నువ్వు అసలు నీళ్లు గాని పొళ్ళు బలాలు కానీ ఏమీ తీసుకోవట్లేదు, వదిన తల్లి కోసం ఒకటే ఏడుతా ఉండవు, కాసేపు ఈ బండి మీద ఓరటిల్లు అన్నయ్య ఏడవ భాగం అని చెప్తాడు. అప్పుడు అలిసిపోయిన రామచంద్రుడు ఆ బండి మీద కాసేపు కూర్చుందాము అని చెప్పి ఆయన పాదం అట్ట కాలు మోపుతాడు ఆ బండి మీద. ఎప్పుడైతే కాలు మోపుతాడో అప్పుడు హలియాదేవికి శాప విమోచనం అయింది. పక్కనుండ జింక కూడా మామూలుగా ఈ గౌతమ మహాముని అయిపోయాడు. అప్పుడు రామచంద్రుడు ఆశ్చర్యపోయి చూశాడు, పరాయి ఆడదాన్ని నీడ కూడా పడని ఒక రామచంద్రుడు ఈయన కాలి సరస్సు వల్ల ఆమె శాప విమోచనం అయిపోయింది. అప్పుడు ఆయన విత్తరకపోయినట్టు ఎన్నికెళ్తాడు. ఎన్నికెళ్ళినప్పుడు అప్పుడు చెబుతారు, స్వామి మాది ఇది, మీరు ఎవరు అంటే అప్పుడు చెబుతారు జరిగిన కథ అంతా. గౌతమ మహాముని అలియాదేవి చెబుతారు శ్రీరామచంద్రుడికి. ఈ కథ ఇంతవరకు అండి. ఈ కథ బాగుంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ఫాలో అవ్వండి.